ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలను చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఈ యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దావీదు యోనాతాను స్నేహమును గురించి చక్కగా ఎంతో అద్భుతకరంగా ఈ యొక్క వాక్యము మన కొరకు తెలియచేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో స్నేహితులు ఉంటే వారు ఏ విధమైనటువంటి స్నేహంగా ఉండాలి అనే విషయము దేవుడు మనకు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరముల క్రితము రాజు అయినటువంటి దావీదు తన స్నేహితుడైనటువంటి యోనాతాను వారి ఆ యొక్క జీవితంలో వారి బాండింగ్లో ఏ విధముగా కొనసాగించారు అనేది దేవుడు మనకు బయలుపరచడానికి ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపరిచి ఉంచారండి. మరొకసారి వాక్యాన్ని చదివినట్టయితే, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. హృదయము యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినంటే వారి హృదయాలు వారి ఆలోచన విధానము ఒకేలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవి అని మనము గమనించవచ్చు. తన స్నేహితుని కోసము రాజు అయినటువంటి దావీదును యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నంలో చేసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయత్నములన్నిటినీ కూడా విఫలము చేయడానికి యోనాతాన్ గారు దావీదు విషయంలో స్నేహితుని విషయంలో ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. తన ప్రాణాలను కాపాడడానికి అనేకమైనటువంటి రీతుల్లో కూడా దావీదును కాపాడుకుంటూ వచ్చాడండి యోనాతాన్ గారు. విడువక యోనాతాను తన రాజు అయినటువంటి దావీదును స్నేహితునిగా భావించి అద్భుతమైనటువంటి రీతిలో ఒక మంచి స్నేహితుడిగా నిలిచిపోయాడు యోనాతాను. తన తండ్రి చంపాలని చూసినప్పటికీ కూడా అనేకమైనటువంటి రీతుల్లో కానీ ఆ విధమైనటువంటి తన తండ్రికేమో యోనాతాను రాజు కావాలని ఆశపడ్డాడు. యోనాతానేమో తన స్నేహితుడైనటువంటి దావీదు రాజు కావాలని ఆశపడుతూ అనేకమైనటువంటి రీతుల్లో నడిపిస్తూ వచ్చారు. మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు కూడా మనం చూస్తాం. ఆయన విడవక ప్రేమించే దేవుడు, నిజమైన స్నేహితుడు ఎప్పుడు విడవడు, ఆపదలో కూడా తోడుగా ఉండేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరొక విధంగా చూస్తే రాజుగా ఏలుబడి చేస్తున్న రాజుగా ఉంటున్న దావీదు కూడా ఆ విడవక ప్రేమించే దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. కాబట్టే యోనాతాను దేవుణ్ణి సేవించాడు. కాబట్టి వారి మధ్యలో కూడా ఆ విధమైనటువంటి ఆపారమైనటువంటి ప్రేమ కలుగుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ లోకంలో మనం చూస్తాం, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని కూడా ఉంది. లోకస్తులను మనం గమనించినట్లయితే అనేక రీతుల్లో వారు అవసరాల కొరకు వాడుకునే వారిని మనము గమనిస్తూ ఉంటాం. ఆపదలో ఉన్నప్పుడు కూడా హేళనగా మాట్లాడే వారిని మనం గమనిస్తూ ఉంటాం. తోడు లేకుండా నిలిచే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నా దేవుడు అంటున్నాడు, మంచి సమరయుని వలె ఆపదలో కూడా నిన్ను విడువని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తును వారిని సేవించిన దావీదు మంచి స్నేహితుడిగా యోనాతాను జీవితంలోకి వెళ్ళాడు. మనము కూడా అలాంటి దేవుని సేవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఏ ఒక్కరి విషయంలో మనము నిందలు వేయేవారిగా కాక, వారికి ఆటంకముగా ఉండేవారిగా కాదు, అపనిందలు తెచ్చేవారిగా కాక, కానీ నిజమైనటువంటి స్నేహితుని వలె ఎప్పటికీ వారి పక్షమున మనము ఉండాలి. మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో
ఆ జీవిత విధానాన్ని దేవుడు ఏ విధముగా మన కొరకు విడవక స్నేహాన్ని కొనసాగించాడో అట్టి నడిపింపు, అట్టి ఆలోచన మనకు అందరికీ ఉండునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే. మహోన్నతుడా, జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. మీరు విడవక ప్రేమించే దేవుడవయ్యా తండ్రి. యోనాతాను దావీదు విషయంలో కూడా వారి స్నేహం ఎంతో గొప్పగా ఉంటుంది ప్రభా. మేము కూడా అటు ఆలోచన విధానం, అటు స్నేహ బంధాలను ప్రభా కలిగి ఉండుటకు నీ కృపను కనికిరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.